హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ విన్య. ఈరోజు నేను మీ ముందుకు ఒక సరికొత్త మరియు ప్రత్యేకమైన కథను తీసుకువస్తున్నాను. మోటమర్రి అనురాధ గారి కలమ నుండి వచ్చిన అందమైన హృదయాన్ని తాకే కథ దూరపు కొండలు. ఇప్పటి వరకు నేను కథలను భాగాలుగా మీకు అందించాను, కానీ ఈసారి మొదటిసారిగా మొత్తం కథను ఒకేసారి మీ ముందుకు ఉంచుతున్నాను. ఎటువంటి విరామం లేకుండా ఆ ప్రయాణాన్ని పూర్తిగా మీరు అనుభవించేలా ఒక చిన్న అబ్బాయి, అతని కలలు, అతని జీవితాన్ని మార్చిన ఆ దూరపు కుండలు అన్నీ మీ ముందుకు పెట్టబోతున్నాను. అయితే ఆలస్యం లేకుండా ప్రారంభించేద్దాం. దూరపు కొండలు. చీకట్లు ముసురుకుంటున్నాయి. వీధుల్లో ఆడుతున్న పిల్లలు ఒక్కొక్కరుగా ఇల్లు చేరుతున్నారు. సూర్యుడు మాత్రం లైట్ స్తంభానికి ఆనుకుని నిలబడి ఉన్నాడు. వాడికి ఇంటికి వెళ్ళాలని లేదు. ఇల్లంటే ఇల్లు కాదు, చిన్న పూరి గుడిసె. నాన్న రిక్షా లాగుతాడు. అమ్మ ఒకరింట్లో పని చేస్తుంది. పని దగ్గర వాళ్ళు అన్నం పెడితే అమ్మ అది తెచ్చిపెట్టి మధ్యాహ్నం సూర్యుడికి తిని పెడుతుంది. నాన్న రిక్షా లాగి డబ్బులు తెస్తే రాత్రికి అమ్మ అన్నం వండుతుంది. ముగ్గురు ఆనందంగా అన్నం తింటారు. నాన్న డబ్బులు లేకపోతే ముగ్గురు గంజి నీళ్లు తాగి పడుకుంటారు. ఇంటికి వెళ్ళాలంటే సూర్యుడికి విరక్తిగా ఉంటుంది. వీధుల్లో ఉన్న చిన్న పెద్ద ఇండ్లను చూస్తూ ఉన్నాడు. చక్కగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందంట. ఇలా దొరబాబు స్కూటర్లపై కార్లలో తిరగొచ్చు, చక్కటి ఇండ్లలో ఉండొచ్చు. కానీ నాన్న చదువుకోలేదు, అందుకే రిక్షా లాగుతున్నాడు. నాన్న సంపాదన పూట గడవడమే కష్టం, ఇక నన్నేమి చదివిస్తాడు అనుకున్నాడు సూర్యుడు నిరాశగా. సూర్యుడు, ఒరే సూర్యుడు, మీ నాయన వచ్చిండ్రా, రా అంటూ అమ్మ కేక వేసింది. ఇష్టం లేకపోయినా సూర్యుడు ఇల్లు చేరాడు. ఆశ్చర్యం, రోజు పైసల గురించి గొడవ పడే అమ్మా నాన్న ఆ రోజు సంతోషంగా ఉన్నారు. సీనయ్య సంచిలో నుండి పండ్లు, మిఠాయిలు, బిర్యానీ ప్యాకెట్లు తీశాడు. ముగ్గురికి పంచాడు. ఆనందంగా తింటుంటే సీనయ్య చెబుతున్నాడు, లక్ష్మి, ఆ దూరంగా ఉన్న కొండల దగ్గర ఒకరు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ప్రసాదరావు గారు అని గొప్ప లాయరు. ఆయన భార్య సుజాత గారు చిన్నపిల్లల డాక్టర్. ఇద్దరు కలిసి బాగా సంపాదించుకున్నారు. పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఒక్కడే కొడుకు. ఆ అబ్బాయి పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నాడంట. ముగ్గురికి 3 కార్లున్నాయి. వారికి ఇంటి పని, వంట పని చేయడానికి ఒక మనిషి కావాలంట. వాళ్ళే అన్నం పెట్టి ఉండడానికి ఒక గది ఇస్తారంట. నీవు వాళ్ళ ఇంట్లో పని చేస్తావా అని సీనయ్య అడుగుతాడు. అన్నం పెట్టి ఉండడానికి నీడ ఇస్తారు అనగానే జీతం ఎంత అని కూడా అడగకుండానే లక్ష్మి ఒప్పేసుకుంది. మరుసటి రోజే లక్ష్మి అక్కడ పనికి కుదిరింది. ఒక గది ఇచ్చారు ఉండడానికి. సీనయ్య రాత్రిపూట సైకిల్ రిక్షా తెచ్చి వాళ్ళ కాంపౌండ్లోనే ఉంచేవాడు. ఇప్పుడు సూర్యుడికి కాస్త ఆనందంగా ఉంది. నాన్న డబ్బులు తెచ్చినా తీకపోయినా అమ్మ తనకు కడుపు నిండా అన్నం పెడుతుంది అని. సీనయ్య, నా కారుకు ఒక డ్రైవర్ని చూడు అన్నాడు ప్రసాదరావు ఒకరోజు. నేను కూడా డ్రైవరేనండి, కొన్నాళ్ళు లారీ నడిపాను, లైసెన్స్ కూడా ఉంది అన్నాడు సీనయ్య. ఇంకేం, నీవే నా డ్రైవర్వి అన్నారు ప్రసాదరావు గారు. సీనయ్య డ్రైవర్గా కుదిరాక సూర్యుడిని స్కూల్లో చేర్పించాలని అనుకున్నాడు. కానీ వాడికి 12 సంవత్సరాలు నిండి ఉన్నాయి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఆరు దిద్దితే సూర్యుడి కంటే చిన్నపిల్లలు ఎగతాళి చేస్తారేమో అనుకున్నాడు. అదే మాటను చిన్నబాబు గారితో అన్నాడు సీనయ్య. అరే అన్నా, చదువుకు వయసుకు సంబంధం లేదు అని చిన్నబాబు అన్నాడు. ఒక స్కూల్కు తీసుకెళ్లి అక్కడి హెడ్ మాస్టర్ని పరిచయం చేశాడు చిన్నబాబు. అన్నా, ఇక్కడ ఈ హెడ్ మాస్టరు, టీచర్స్ అందరూ నాకు ఫ్రెండ్సే. మీ సూర్యుడిని బాగా చూసుకుంటారు. మీ సూర్యుడు
5వ తరగతి దాటే వరకు సంవత్సరానికి 2 క్లాసులు చదివిస్తారు, సరేనా అన్నాడు చిన్నబాబు. సీనయ్య సంతోషించాడు. సూర్యుడిని స్కూల్లో చేర్పించాడు. అది ప్రైవేట్ స్కూల్లో అయినా చిన్నబాబు గారి స్నేహితులు కావడం వల్ల ఎలాంటి ఫీజులు తీసుకోలేదు. పైగా సూర్యుడికి పుస్తకాలు, పెన్సిల్స్ కూడా ఫ్రీగానే ఇచ్చారు. సూర్యుడి ఆశలకు రెక్కలు వచ్చినట్లయ్యాయి. చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, లాయర్ గారిలా కారులో తిరగాలని, అమ్మా నాన్నను బాగా చూసుకోవాలని అనుకున్నాడు. సూర్యుడు పట్టుదలగా చదివేవాడు. 1 సంవత్సరంలోనే చక్కగా రాయడం, చదవడం నేర్చుకున్నాడు. సంఖ్యలు, ఎక్కాలు, చిన్న చిన్న లెక్కలు నేర్చుకున్నాడు. సూర్యుడి గ్రహణశక్తిని ఆ టీచర్స్ మెచ్చుకున్నారు. మరుసటి సంవత్సరమే వాడిని 5వ తరగతిలో చేర్చారు. సూర్యుడికి మరింత ఉత్సాహం వేసింది. పూర్తిగా కాకపోయినా ఇంచుమించు తన ఈడు పిల్లల కనుక పోటీపడి చదవసాగాడు. సూర్యుడి ఉత్సాహం చూచి ఆ ఇంట్లో అందరూ ముచ్చటపడ్డారు. మీవాడు గొప్పవాడవుతాడు సీనయ్య అన్నాడు ప్రసాదరావు గారు. కొన్నాళ్లకు ఉద్యోగం పేరుతో చిన్నబాబు విదేశాలకు వెళ్ళిపోయాడు. వీడ్కోలు చెప్పడానికి కార్లో అందరూ విమానాశ్రయానికి వెళ్లారు. చిన్నబాబు వీడ్కోలు చెప్తూ దూరం అవుతుంటే సుజాతమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నబాబు వెళ్లే దేశంలో ఇక్కడి కంటే డబ్బులు ఎక్కువ వస్తాయంట. అప్పుడు ఇంకా ఆనందంగా ఉండొచ్చు. ఈ పెద్దమ్మ ఎందుకు ఏడవడం అనుకున్నాడు సూర్యుడు. చిన్నబాబు రోజు ఫోన్ చేసేవాడు. అప్పుడప్పుడు డబ్బులు, గిఫ్ట్లు పంపేవాడు. అక్కడ చిన్నబాబు సంపాదన బాగున్నట్లుంది, అందుకే ఖరీదైన వస్తువులు పంపుతున్నాడు అని లక్ష్మీ, సీనయ్య అనుకునేవారు. చిన్న చిన్న గిఫ్ట్లు సూర్యుడి కూడా వచ్చేవి. అవి సూర్యుడు తన టీచర్కు, స్కూల్ ఫ్రెండ్స్కు చూపించి సంబరపడేవాడు. సుజాతమ్మ చిన్నబాబు దూరంగా ఉన్నందుకు తరచూ చెప్పుకుని బాధపడేది. అది చూసి సూర్యుడు ఈ పెద్దమ్మ ఒక పిచ్చిది అనుకునేవాడు. డబ్బుంటే దేనినైనా సాధించొచ్చు, ఎన్ని పనులైనా చెయ్యొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అనుకునేవాడు సూర్యుడు. చిన్నబాబు 2 సంవత్సరాలకు తిరిగి వచ్చాడు. మునుపటి కంటే దర్జాగా ఉన్నాడు. ఆయన వచ్చిన సందర్భంగా విందులు, వినోదాలు జరిగాయి. సూర్యుడికి కొత్త ప్రపంచం చూస్తున్నట్లుంది. డబ్బుతో ఎన్ని ఆనందాలు అనుకున్నాడు. విందులు, వినోదాలు తగ్గాక ప్రసాదరావు గారు, సుజాతమ్మ గారు కలిసి చిన్నబాబు గారి పెండ్లి విషయం లేవనెత్తారు. నేను కూడా అదే విషయం చెప్పడానికి వచ్చాను అన్నాడు చిన్నబాబు. మన తెలుగు వాళ్ళే అక్కడ స్థిరపడ్డారు. నేను వెళ్ళిన దగ్గర నుండి నన్ను బాగా ఆదరిస్తున్నారు. వాళ్ళ అమ్మాయి చాలా మంచిది. ఆమెకు అక్కడ పౌరసత్వం కూడా లభించింది. నేను ఆమెని పెళ్లి చేసుకుంటే అక్కడ నాకు అనుకూలంగా ఉంటుంది అన్నాడు చిన్నబాబు. అదేంట్రా, అక్కడే ఉంటావా, తిరిగి రావా అని అడిగింది సుజాతమ్మ. నేను తిరిగి రాను, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను. ఇక్కడ ఏముందమ్మా, ఇరుకు రోడ్లు, మురికివాడలు, ఎటు చూసినా నిరుద్యోగం, పేదరికం. మళ్ళీ నేనిక్కడికి వచ్చానంటే ఉద్యోగం కోసం తిరగలేక చావాలి అన్నాడు చిన్నబాబు. నీలాంటి వాళ్ళంతా విదేశాలకు పోతుంటే మురికివాడలు ఎలా బాగుపడతాయి అని అడిగాడు ప్రసాదరావు. బాబు, నాకు మీ అమ్మకి ఉన్న పలుకుబడితో నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాము. అలా కాకపోయినా ఏదైనా వ్యాపారం చేసుకుందువు, అందుకు మేము సహకరిస్తాం అని నచ్చ చెప్పాలని చూశాడు ప్రసాదరావు. కానీ చిన్నబాబు ఒప్పుకోలేదు. అటువైపు మొగ్గు చూపాడు. ఇక వీళ్ళకు కూడా ఒప్పుకోక తప్పలేదు. కనీసం పెళ్లికైనా పిలిచాడు. అది కూడా పిలవకపోతే ఏం చేస్తాం అనుకుంటున్నారు. చిన్నబాబు వెంట వాళ్ళిద్దరూ వెళ్ళి పెళ్లి చేసి వెంటనే తిరిగి వచ్చారు.
అదేంటమ్మా, ఒక 3 నెలలు తర్వాత తిరిగి వస్తాము అన్నారు కదా అని అడిగింది లక్ష్మి. ముందు అలాగే అనుకున్నాం. ఆ దేశమంతా తిరిగి రావాలి అని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళాక మాకు తెలిసిన ప్రతి ఒక్కరూ మన దేశాన్ని, ఇక్కడ రాజకీయ వ్యవస్థను తిట్టిపోస్తున్నారు. వాళ్ళలాగా మేము లేం కదా. ఆయన లాయరు, నేను డాక్టరు. మాకు ఇక్కడ చక్కటి జీవితమే ఉంది. వీలైతే ఒక 4గురికి అన్నం పెట్టగలం. అలాంటప్పుడు వాళ్ళతో చేరి దేశాన్ని తిట్టిపోయడం ఎందుకు అని వచ్చేశాం అన్నది సుజాతమ్మ. ఆ తర్వాత ప్రసాదరావు అప్పుడప్పుడు కొడుకు దగ్గరికి వెళ్ళి వచ్చేవాడు. కానీ సుజాతమ్మ ఎప్పుడూ ఆ దేశం వెళ్ళలేదు. ఎప్పుడైనా వీలు చిక్కితే సరదాగా గడపాలనుకుంటే సుజాతమ్మ గారు, ప్రసాదరావు గారు, సీనయ్య, లక్ష్మి, సూర్యుడు 5గురు కలిసి భారతదేశంలో ఏదైనా ఒక ప్రఖ్యాతి చెందిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆనందంగా విహరించి వచ్చేవాళ్ళు. సుజాతమ్మ గారు సూర్యుడిని ప్రేమగా చూసుకునేది. చక్కగా చదువుకో, నీకు నా సహకారం ఉంటుంది అని చెప్పేది. దేశంలో నానాటికి పెరిగిపోతున్న పేదరికం గురించి సుజాతమ్మ బాధపడేది. మారుమూల ప్రాంతంలో చిన్న హాస్పిటల్ ఒకటి పెట్టింది. రోజు తన డ్యూటీ అయిపోయిన తర్వాత ఆ హాస్పిటల్కి వెళ్ళేది. తన దగ్గరికి వచ్చే రోగులతో 5 రూపాయలు ఫీజు తీసుకునేది. కొందరికి మందులు ఫ్రీగా ఇచ్చేది, కొందరికి బయటికి రాసిచ్చేది. సూర్యుడు అప్పుడప్పుడు సుజాతమ్మతో హాస్పిటల్కి వెళ్ళేవాడు. ప్రతిదీ అడిగి తెలుసుకునేవాడు. సుజాతమ్మ ఓపిగ్గా సమాధానం చెప్పేది. 5 రూపాయల ఫీజు కూడా తీసుకోకపోతే టైంపాస్కి వచ్చి తలకాయ తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక మందుల విషయానికి వస్తే పూర్తి పేదవాళ్లకు ఫ్రీగా ఇస్తున్నా కాస్త స్థితి ఉన్న వాళ్లకు మందులు బయటికి వ్రాసి ఇస్తున్నా. ఇక్కడి మెడికల్ షాప్ వాళ్ళు కూడా బతకాలిగా అంది నవ్వుతూ. చిన్నబాబు అతని భార్య పిల్లలతో కలిసి వీలైనప్పుడు వచ్చి వెళ్ళేవాడు. ఎక్కువ మటుకు ఇంటర్నెట్లో మాట్లాడేవాడు. సుజాతమ్మ ఆ పూటకు సంతోషించిన తర్వాత కొడుకు దగ్గరగా లేడని బాధపడేది. తరచూ కొడుకు వీళ్ళని అక్కడికి రమ్మని పిలిచేవాడు. ప్రసాదరావుకి అక్కడికి వెళ్ళాలని ఉంది, కానీ సుజాతమ్మకి ఇష్టం లేదు. వయసు ఉడికాక అప్పుడు చూద్దాంలే అనేది. సూర్యుడు ఎప్పుడూ చిన్నబాబు గురించి గొప్పగా చెప్పుకునేవాడు తన స్నేహితులతో. ఎన్నటికైనా నేను ఆ దేశం పోతాను అంటూ తనలోని ఆశను వ్యక్తం చేసేవాడు. సుజాతమ్మకు పేద ప్రజలతో బాగా పరిచయం ఏర్పడ్డది. ప్రతి నెల ఒకరికి ఉద్యోగం చూపించడమో లేదంటే ఆర్థిక సహాయం చేసి వాళ్ళు సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకునేటట్లు చేసేది. ఆ డబ్బులు అప్పుగా అని చెప్పి వసూలు చేసేది కూడా. వసూలుకి వెళ్ళేటప్పుడు సూర్యుడిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళేది. ఇలా చెప్పేది, మనం సహాయం ఉచితంగా చేయకూడదు. ఇక్కడ 2 విధాల ఇబ్బందులుంటాయి. ఎందుకంటే మనం ఉచితంగా డబ్బులు ఇస్తున్నామని తెలిస్తే అవసరం లేని వాళ్ళు కూడా మనను అడుగుతూనే ఉంటారు. ఇంకోటి, డబ్బులు తిరిగి ఇచ్చేది లేదు అంటే వాడు బద్దగించి ఆ డబ్బులు తినేస్తూ ఖాళీగా కూర్చుని ఉంటాడు. మనం అవసరాల్లో ఉన్నవాడికి డబ్బులు సహాయం చేస్తున్నాం, కానీ వాడి దగ్గర వడ్డీ అడగడం లేదు కదా. కానీ మనం తిరిగి అడుగుతాం అన్న భయం వాడికి ఉంటేనే వాడు కష్టపడి పని చేస్తాడు. మన డబ్బులు మనకి తిరిగి ఇస్తాడు, వాడు బాగుపడతాడు అని చెప్పేది సుజాతమ్మ. హాస్పిటల్ను కాస్త పెంచింది. ఎప్పుడూ 2 నర్సులు ఉండేటట్లు ఏర్పాటు చేసింది. వారానికి ఒకసారి వైద్య నిపుణులను పిలిపించి అక్కడి గర్భిణీ స్త్రీలను పరీక్ష చేయించేది. నిండు గర్భిణీ స్త్రీ ఒక ఆమెను హాస్పిటల్లో చేర్చుకుని ఆమెకు మామూలు ప్రసవమైన శస్త్రచికిత్స అయినా సరే నిపుణులైన డాక్టర్ల చేత చేయించేది.
ఆ తర్వాత బాలింతను కనీసం 10 లేదా 15 రోజులు తన హాస్పిటల్లో ఉంచుకొని పంపించేది. ఆ ఖర్చు మొత్తం సుజాతమ్మనే భరించేది. ఆ బాలింత వెళ్ళిన తర్వాత మరొక గర్భిణీ స్త్రీని చేర్చుకునేది. సూర్యుడు ఇంటర్ పూర్తి చేశాడు. సుజాతమ్మ సలహా సహకారంతో సూర్యుడు ఎంబీబీఎస్లో చేరాడు. ఇక ఇప్పుడు వాడి ఆశలు ఒక దారిన పడ్డట్లు అయ్యింది. ఎంబీబీఎస్ చదివాక పై చదువులకు విదేశాలకు వెళ్ళాలి అనుకున్నాడు. ఒరే సూర్యుడు, మరీ ఎక్కువ ఆశలకు పోకురా. వీధిబడి మొహం చూడని నువ్వు ఇక్కడి దాకా చదివావు. ఇంకా చదువుతున్నావంటే ఈ కుటుంబం చలవే. అది చాలు నీకు. చదువయ్యాక సుజాతమ్మ గారు చెప్పినట్లు చెయ్యి. ఆవిడ నీ తిండికి బట్టకు లోటు లేకుండా మంచి దారి చూపిస్తారు అన్నాడు సీనయ్య. సుజాతమ్మ గారు తన తల్లికి, తండ్రికి, అత్తకు, మామకు చివరి దశల్లో తోడుగా ఉన్నారు. ఇక్కడే ఉంటూ నిజాయితీగా సుజాతమ్మ గారు ఎంత సంపాదించారు చూస్తున్నావుగా. నీ అదృష్టం బాగుంటే ఇక్కడే ఉన్నా బాగా సంపాదించగలవు. లేకుంటే దేశాంతరం పోయినా నీకేమీ దక్కదు అన్నాడు సీనయ్య. పిచ్చి నాన్న ఇప్పుడు ఇలాగే అంటాడు. అక్కడికెళ్ళి బాగా డబ్బు సంపాదిస్తే తనే సంతోషిస్తాడు అనుకున్నాడు సూర్యుడు. లాయర్ గారు గవర్నమెంట్ నుండి రిటైర్ అయ్యారు. కానీ సొంతంగా చిన్న చిన్న కేసులు చూసుకునేవాడు. సుజాతమ్మ గారు తను రిటైర్ అయితే తన సొంత హాస్పిటల్ ఇంకా పెంచి పేదలకు ఎక్కువ సహాయం చేయాలి అనుకునేవారు. తన తదనంతరం కూడా ఆ హాస్పిటల్ మూతపడకుండా మంచి డాక్టర్లు ఉండేలా ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకునేవారు. కానీ ఆమె రిటైర్ అయ్యే లోపే మంచమెక్కారు. ఆ ఎక్కడం ఇక దిగలేదు. 2 నెలల్లో ఆమె కన్ను మూశారు. ఆ 2 నెలలు సూర్యుడు ఆమెనే కనిపెట్టుకుని ఉన్నాడు. సుజాతమ్మ తన దగ్గర ఉన్న సూర్యుని చూసి ఆనందించేది. దూరంగా ఉన్న కొడుకును తలుచుకుని బాధపడేది. కొడుకు చిన్నతనంలో ఆడిపాడిన వైనాలు ఒక్కొక్కటి తలుచుకుని చెప్పేది. సూర్యుడికి తన గతం గుర్తుకు వచ్చేది. గుడిసెలో ఉన్నప్పుడు అమ్మా నాన్న తనకు అన్నం పెట్టి మిగిలితేనే వాళ్ళు తినేవారు. ఒకసారి ఒక ఫ్రెండ్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఏంట్రా, మీ చిన్నబాబు గారి గొప్ప డబ్బు సంపాదిస్తున్నాడేమో, కానీ అతను ఏనాడైనా తల్లికి ఒక గ్లాస్ మంచినీళ్ళు అందించాడా? ఓ నిమిషం తండ్రికి కాళ్ళు ఒత్తగలిగాడా అని అన్నాడు. సుజాతమ్మ గారు కొడుకు కోసమే ఎదురు చూస్తూ తుది శ్వాస వదిలినప్పుడు సూర్యుడికి ఆ ఫ్రెండ్ మాటలు పదే గుర్తుకు వచ్చాయి. సీనయ్య తరచూ చెప్పే మాటలు అర్థమవుతున్నాయి. సూర్యుడు మనిషి ఎంత సంపాదించినా పట్టెడన్నం జానడు గుడ్డ, ఇంతే వాడికి దక్కేది అని చెప్పేవాడు సీనయ్య. గుడిసెలా ఉన్నప్పుడు దూరంగా ఉన్న కొండలని చూసి ఎంత నన్నగా ఉన్నాయి అనుకునేవాడు. ఇప్పుడు కొండల దగ్గరికి వచ్చాక కానీ తెలియలేదు సూర్యుడికి అసలు విషయం. కొండలు మొత్తం రాళ్ళు గుట్టలమయమని. అలాగే డబ్బు మాత్రమే ప్రపంచం అనుకునేవాడు. కానీ సుజాతమ్మ మరణించిపోయే ముందు కొడుకు కోసం ఎదురు చూడడం, కొడుకు ఆ దేశం నుంచి రాలేకపోవడం, ఎంత ప్రయత్నించినా అతనికి అనుకూల పరిస్థితులు లేక రాలేకపోవడం, ఆ సమయంలో ఆ తల్లి కొడుకుల మానసిక వేదన చూసిన సూర్యుడికి డబ్బు మాత్రమే ప్రపంచం అనే భ్రమ తొలగిసాగింది. సుజాతమ్మ మరణం ప్రసాదరావు గారిని బాగా కృంగతీసింది. ఎవరెవరో బంధువులు, మిత్రులు వచ్చి ఆయనని ఓదార్చిపోతున్నారు. ఆ సమయంలో అన్నీ దగ్గర ఉండి చూసుకోవాల్సిన కొడుకు, కోడలు రాలేదు. అతిథి మర్యాదలు చేయడం, ప్రసాదరావు గారిని ఊరడించడం అన్నీ సీనయ్య, లక్ష్మి, సూర్యుడు చూసుకున్నారు.
సూర్యుడిలో ఏదో మార్పు మొదలైంది. సుజాతమ్మ గారిలా నలుగురికి సహాయం చేయాలని అనుకున్నాడు. ఆమె వయస్సు, డబ్బు, అనుభవం తనకు లేవు. కానీ కొంతలో కొంతైనా ఆమెలా పరోపకారం చేయాలనుకున్నాడు. చదువుకుంటూనే ఆమె పెట్టిన హాస్పిటల్లో చూసుకోసాగాడు. సుజాతమ్మ చనిపోయిన 4 నెలల తర్వాత కొడుకు కుటుంబంతో వచ్చాడు. తల్లికి చివరి దశల్లో దగ్గరగా ఉండనందుకు చాలా బాధపడ్డాడు. ఒక వారం తర్వాత ఒకరోజు అందరూ హాల్లో కూర్చున్నారు. చిన్నబాబు సూర్యుడితో అన్నాడు, 1 నెల తర్వాత మేము వెళ్తున్నాం. మాతో పాటు నువ్వు కూడా రా. మా మామగారికి అక్కడ చాలా పలుకుబడి ఉంది. నీ గురించి చెప్పాను. నిన్ను తీసుకురమ్మన్నారు. నీకోసం ఒక మంచి పార్ట్ టైం జాబ్ కూడా వెతికి పెట్టారు. నీవు అక్కడే జాబ్ చేసుకుంటూ పై చదువులు చదువుకుందు అన్నాడు చిన్నబాబు. ఆ మాట వినగానే ప్రసాదరావు, సీనయ్య, లక్ష్మి మనసులో ఏదో అలజడి. వీడికి కూడా ఎప్పటినుంచో విదేశాలకు వెళ్ళాలని మోజు. వీడు వెళ్తాడేమో అనుకున్నారు మనసులో. సూర్యుడు ఏం సమాధానం చెప్తాడా అని 3 పెద్ద మనుషులు ఆసక్తిగా వాడివైపే చెవి పెట్టారు. అక్కడున్న వాళ్ళు ఊహించని రీతిగా సూర్యుడు సమాధానమిచ్చాడు. సూర్యుడు చిన్నబాబుకు దగ్గరగా వచ్చి, అన్నా, అసలు పైసలు లేని సమయంలో డబ్బే ప్రపంచం అనుకున్నాను. కానీ ఇన్నాళ్ళు పెద్దమ్మ వెంట తిరిగిన నాకు డబ్బు ఒకటే ప్రపంచం కాదు అన్న సత్యం అర్థమైంది. పెద్దమ్మ తన హాస్పిటల్ని పెద్దగా చేసి పేదలకు సహాయం చేయాలనుకుంది. కానీ దేవుడు ఇంతలోనే ఆమెని తీసుకొని పోయాడు. ఆమెలా కాకపోయినా నేను ఇక్కడే ఉంటూ ఆమె హాస్పిటల్ చూసుకుంటూ ఇక్కడే పై చదువులు కూడా చదువుకుంటాను అన్నాడు సూర్యుడు. మీతో విదేశాలకు రాను అన్నా అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ మాట విన్న ప్రసాదరావు, సీనయ్య, లక్ష్మి ఆనందంతో సూర్యుడిని కౌగిలించుకున్నారు. సూర్యుడు మాటలు విన్న చిన్నబాబు ఆలోచనలో పడిపోయాడు. సో ఇదేనండి మోటమర్రి అనురాధ గారు రాసిన దూరపు కొండలు కథ. ఒక చిన్న బాలుడి కలలు ఎలా నిజమవుతాయో మాత్రమే కాదు, విదేశాలకు వెళ్ళాలి అని పెట్టుకున్న అతని పెద్ద లక్ష్యం, సుజాతమ్మ గారి కష్టం, పోరాటం, ఆమె అనుభవించిన బాధ చూసిన తర్వాత ఎలా మారిపోయిందో కూడా చూపించిన ఈ ప్రయాణం మీ హృదయాన్ని తాకిందని ఆశిస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం, సాధారణంగా నేను ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఒక కథను ఇస్తాను. కానీ ఈరోజు ఆ 7 గంటల కథ లేదు. ఇది గమనించగలరు. మరి చెప్పండి, మీకెలా అనిపించింది ఈ దూరపు కొండలు కథ? మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక చెప్పండి. మీ రెస్పాన్స్ నాకు మరిన్ని మంచి కథలు తీసుకురావడానికి చాలా ప్రేరణ ఇస్తుంది. మరి తదుపరి కథలో కలుద్దాం. ధన్యవాదాలు.